ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం 3 గంటలకి వర్ధనపేట వాసి అయినటువంటి నందనం భారతమ్మ అనేటువంటి 65 సంవత్సరాల ఆవిడ వర్ధనపేట ఎస్బీఐ బ్యాంకులో 3 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి వచ్చి తన ముందు నేను మీ ఇంటి దగ్గర దింపుతానని చెప్పేసి ఆవిడని ఎక్కించుకున్న తర్వాత పెరింగగడ్డ వైపునటువంటి తన ఇంటి వైపు పోనిస్తూ ఆ ఇంటి దాటిన తర్వాత కూడా ఆపకపోయేటప్పటికి ఆవిడ కేకలు పెడితే అతను అక్కడ ఆవిడని దింపేసి ఆవిడ చేతిలో ఉన్నటువంటి 3 లక్షల రూపాయలు కమ్యూనిటీ పర్పస్గా షాపుల వాళ్ళు కానీ ప్రత్యేక ఇళ్లలో పెట్టుకునే మనకి లెక్క అది లభ్యం కాదు కాబట్టి కమ్యూనిటీ పరంగా రోడ్ల మీద పెట్టుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని మేము చూస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా 1-2 రోజుల్లో దొంగను కూడా పట్టుకోవడానికి మా టీమ్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దొంగతనం జరుగుతున్నాయి కాబట్టి మా యొక్క టీమ్స్ని ఇంప్రూవ్ చేశాము. ఆ 24 hours బై 7 days కూడా మేము ఆ టీమ్స్ను రేత్రింబగళ్ళు కూడా మేము టీమ్స్ ఇంప్రూవ్ చేసి తిప్పుతూ ఉన్నాము. ఈ మా వైపు నుంచే కాకుండా పబ్లిక్ వైపు నుంచి కూడా వాళ్ళ పరంగా వాళ్ళు కూడా సెక్యూరిటీ తీసుకోవాలి, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలా పబ్లిక్ పోలీసు కలిసి చేసినప్పుడు మాత్రమే దొంగతనాలు అరికట్టడం జరుగుతుంది. ఒక్క పోలీసు తోటే సాధ్యం కాదు. నా పింఛన్ తీసుకున్నా, మళ్ళీ కొంచెం లోన్ ఇస్తారా సార్ అంటే అన్నారు. సరేనని 2 లక్షలు వేసిన చెప్తే ఇప్పుడు మరి ఏవమ్మా 2 గంటలు కూర్చోవాలి అన్న, లేకపోతే మళ్ళీ పోయి రా అన్న. ఈ కాళ్ళ నొప్పులతో మళ్ళీ పోయి ఏమొస్తానని ఆన్లైన్ కూర్చున్నా. 3:15 3:15 ఇచ్చింది. ఇక 3:20కి నేను కిందికి దిగి అటు పక్కకు పోయినా. ఆటోలు ఆగుతాయి కదా, ఆ పక్కకు పోయినా. ఒక అబ్బాయిని దాటిమంటే దాటిచ్చిండు. ఇక పోయి ఆడ ఉండి వాళ్ళని అడిగితే 2-3 అడిగితే మేము రామమ్మ అక్కడ మూలకాడి పోయా అంటే వస్తాయి అన్నారు. మళ్ళీ అక్కడ కనుక నడుచుకోవాలన్నా అని ఆడ కూర్చున్న దూపైతుందని అమ్మను సోడా ఇవ్వమంటే ఇచ్చింది. ఆ ముసలి దగ్గర సోడా తాగిన కూర్చొని తాగినాక వీడు వచ్చింది. ఇక వాళ్ళ అన్నీ ఆపిండు. మళ్ళీ బండి మీద వాడిని నేత చూడలే, వాడు నన్ను చూసుకుంటూనే ఉన్నాడు. నేను దిగినాకనే వాడు దిగిండట, అందులో ఉన్నది. ఇక వచ్చి ఆడ ఉంది. పెద్దమ్మ ఎక్కువ నేను ఆడ దించుతా ఎక్కువ అన్నాడు. అంటే మేము మా స్కూల్లో పనిచేసేది కదా, ఆ వేలుమల్లో అటు మన బొడ్డరోళ్ళు వీళ్ళు ముత్రాశ వాళ్ళనేమో బాబురెడ్డి సందుకు కమ్మరోళ్ళు ఇట్టే వాళ్ళని తెలిసిన వాళ్ళు నన్ను చూసిన వాళ్ళే. నేను అయితే ఇప్పుడు గుర్తుపట్టలేకపోతానా, సరే నన్ను తీసుకుపోయి తీస్తానని అంటాను కదా అని నన్ను ఎక్కిన. నాకు ఎక్కరాదు బిడ్డ అన్న. అంటే ఆ పెద్ద మనుషులు ఉండి మరి అంత దూరం నడవలేవు కాదు బిడ్డ, ఈ ఆటోలో ఎవరు వస్తానని అంటాను, మేము సాయం చేస్తాం, మేము పట్టుకుంటాం, చిన్నగా మమ్మల్ని పట్టుకొని ఎక్కువ అని ఆ సోడాలలో నన్ను ఇట్టేటి వచ్చి లాబట్టి నన్ను ఎక్కించింది. ఇట్లా రువ్వడిగా పోతుంది బండి, స్ట్రీట్గా పోతుంటే అంత స్ట్రీట్ అంత ఎమ్మెల్యేగా మనకు భయం అవుతుంది. నాకు భయం. నీకెంతకమ్మ నేను ఉన్నా కదా, ఎందుకు భయపడతాను, ఎందుకు టెన్షన్ పడతాను, అరే మరి ఇంత ఎందుకు పోతాను, నిమ్మలంగా పోనీ అంటే కూడా అట్లా వచ్చిండు. నేను గోపాల దుకాణం పట్టుకొచ్చినాక గిదే సందమాదని ఇక్కడనే దిగాలని కింద పుల్లు ఇక్కడనే దిగాలని అంటే కూడా పోతానే ఉన్నది. ఎందుకు గట్ల గాడ అంటే గట్ల పోతాను అని అంటే అట్లా తిరిగొద్దాం, ఇది దాటినాం కదా అన్నది. అంటే సరే అట్లా వస్తాడు కావచ్చు అనుకున్నా. అట్లా దాటకుండా మళ్ళీ అది దాపింది, మళ్ళీ చక్క దాటిపోతాను. ఏంది మళ్ళీ అక్కడ ఇక ఆపకుండా మళ్ళీ గిట్టుపోతాను, ఇక్కడెక్కడ దాపుతామంటే అక్కడ కమరుల్లో దాని కాడ నుంచి ఆపితే పాత పోస్ట్ ఆఫీస్ కాడ నుంచి వెళ్ళి దవాఖాన కాడ నుంచి పోవచ్చు అని అన్నారు. అది కూడా దాటినాం. అరే ఇదేంది వీడు ఇటు తీసుకుపోతాడు, అన్ని దాటేసినాక ఎక్కడికి పోతావు అంటే అట్లా పోవచ్చు, నువ్వు ఆపుతావా మనిషి వద్దు నా పోతావు నాకు అని అంటే కూడా పోతూనే ఉన్నది. ఇక పాత బడిదానికి పోయినాం. బడిదాన్ని దాటినాక నువ్వు వంట ఆపుతలేవు, నీ మీద మన్నపోయాను సరిచినాక ఆడ కొంచెం సోలో పోనిచ్చి, ఎందుకమ్మా అంత టెన్షన్ పడతాను, ఎందుకమ్మా ఎందుకంది నన్ను అక్కడ దించక నేను ఏదో అక్కడ దనక దించుతానని ఇక్కడ దనక తీసుకొచ్చినావు అని అన్న. ఇక ఆడ సులువుగా ఆపంగానే నాకు ఈ కాళ్ళ నొప్పులు కట్టె కింద ఇట్లా నానబెట్టుకొని ఈ కట్టె పట్టుకొని సంచి నానబెట్టి దిగుతాను. నేను దిగుడు ఆలస్యం గంతే కాయ పెట్టి ఇక మళ్ళీ ఇటు మరీ అనుకోకముందే పోతానే ఉన్నాడు. అది అనుకున్నాడు. ఇక సంచి తీసుకొని పోతా అంటే అయ్యో నా సంచి వాళ్ళు చెప్పుకున్నా, సంచిపోవాలి, సంచి పట్టుకుపోతాను తిట్టిన. వాబలాలు అక్కలాలు వాయలాలు రాండ్లు నాకు సంచిపోతాడని వెళ్ళిపెడితే వాళ్ళు చూస్తాను కానీ ఎవరు బయటకు వస్తలేరు సార్. ఏందమ్మా ఏంది
గిందానికి వచ్చినావు బిడ్డ, నువ్వు అక్కడ దిగదానికి ఇక్కడికి వచ్చినావు అని ఇంటి ముందు అట్లా ఉంటుంది. శాలలో మా యారాలు వచ్చి అడిగింది. ఆయన అమ్మ నన్ను అక్కడ దించకుండా ఇక్కడ కనుక తీసుకొచ్చి దించిండు. ఒక పైసలు పట్టుకొని పోతాడు. ఒక వాడే ఆ నెక్కర్ మీద ఉన్నాడు వాడేనని చూపించిన. చూపించగానే వాళ్ళిద్దరు వచ్చి అయ్యో వాళ్ళు బండి మీద పోయిండు, వాళ్ళు ఫాలో అవ్వకుండా. ఇక వాళ్ళు వెంబడి పడిపోయిండు. ఇక వాళ్ళందరూ వచ్చి ఏందమ్మా అంటే ఇట్లా తీసుకున్న సగాలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, బొక్కులు ఉన్నాయి, పర్సు ఉన్నది, అందులో నా షెల్లు కూడా ఉన్నది దానిలోనే అని చెప్పినాక సరే అమ్మ అన్నారు. ఇక నువ్వు పోయి పోలీస్ స్టేషన్కి పో, అక్కడ ఉన్న వాళ్ళు పో అని అంటే సరే అని వాళ్ళే పాపం ఆట మాట్లాడినారు. అందులో నన్ను ఎక్కించుతూ నా దగ్గర ₹1 కానీ అందులోనే పోయింది. వచ్చి ఇక్కడ దించిండు. పాపం అబ్బాయి పోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.